అందరికీ నమస్కారం అండి. మల్లె మొక్క ఇది నేను నర్సరీ నుంచి కొనుక్కొని తెచ్చుకున్నది. హైబ్రిడ్ రకం అండి. ఇది పూలు రౌండ్‌గా వస్తాయి. చాలా ఎక్కువ పూలు వస్తాయని చెప్పి అన్నారన్నమాట. అయితే మరి విషయం ఏంటంటే మల్లె మొక్క మనం అందరి ఇళ్లలో ఉంటుంది. పెంచుతూ ఉంటాం. మనకు అవగాహన ఉంటుంది. కానీ కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేయటం వల్ల ఆ మొక్క అన్నది పూలు సరిగ్గా రావు. సమ్మర్‌లో వచ్చేది పూల కోసము ఇది అతి ముఖ్యమైనది చూసారా? ఈ మొక్కకు రూట్స్ అవన్నీను బయటికి చక్కగా తన్నుకొచ్చేసాయి. అంటే ఇది చాలా పాత మొక్క. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ చనిపోవడానికి ఆస్కారం లేదన్నమాట. ఈ మట్టి విషయానికొస్తే కడియంలో నర్సరీలో రెడీ అయిన మొక్క ఇది. ఈ మట్టి బంకలా ఉంటుంది. ఎండిపోయినట్టుగా ఉంటుంది గానీ ఇది చాలా సారవంతమైనది. గోదావరి ఆ మట్టి అంత సారవంతమైనది. ఇందులో మొక్క పడేస్తే చాలు చక్కగా విపరీతంగా పూలు పోసి ఆరోగ్యంగా పెరిగిపోతుందన్నమాట. కాబట్టి కడియం నుంచి తెచ్చే మొక్కలు అంత ఆరోగ్యంగా ఉంటాయి. కానీ మన ఇంటికి వచ్చేటప్పటికి పూలు మాత్రం చిన్నగా సైజు తగ్గిపోయే విధంగా ఉంటుంది. ఆకులు ఇవి అన్నది కూడాను ఆ మొక్క అనేది ఫ్రెష్‌గా ఉండదు. ఇదిగోండి ఇది నేను తెలిసిన వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చాను. రూట్స్ అయితే ఉండేవి, నాటాను. మొన్నటి వరకు పచ్చగా ఉండేవి. ఆ 2, 3 లీవ్స్ ఉన్నాయి కదా, అవి పచ్చగా ఉండేవి. కానీ ఎందువలన ఎండిపోయింది. ఈ సమ్మర్లో మొక్కలు నాటకూడదు. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇది పాత మొక్కేనండి. పూత అయిపోయింది. మళ్ళీ ఆకులన్నీ మనం దీనికి ప్రూనింగ్ కటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మల్లె మొక్కకు ఇవన్నీ దూసేసుకోవాలి. అయితే ఆ పాత మొక్కను మనం ఎప్పుడు నాటుకునేటప్పుడు ఎప్పుడు కూడాను మన ఇంట్లో ఉండేది కానీ ఎవరికైనా అడిగేటప్పుడు మల్లె మొక్కను నాటుకోవాలి అనుకుంటే మనము మాత్రము సంక్రాంతి తర్వాత అంటే జనవరి మంత్లో మాత్రమే నాటుకోవాలి. అలా నాటుకుంటేనే అది వేలు తన్నుకొని చక్కగా మొక్క అనేది గ్రోత్ వస్తుంది. లేకపోతే ఇదిగోండి నేను మార్చి మంత్లో ఉడిచాను అనుకుంటా. మొక్క అలా బతకలేదు, చావలేదు. ఆకులు పచ్చగానే ఉండేవి. బతుకుతుందేమో అనుకున్నా. అయితే మనందరం చేసే పొరపాటు ఒకటి ఏంటంటే మనము సమ్మర్లో మొక్కలు హెల్తీగా ఉండాలని చెప్పేసి మనము హెవీగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఏదైనా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం. దానివల్ల కూడా మొక్కలు చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. నేను కూడా సేమ్ టు సేమ్ అలాగే కొన్ని పొరపాట్లు చేయడం వల్ల నా మొక్కలు కొన్ని ఎండిపోయాయి. అయితే అలా చేయకూడదనే మీకు నేను చెప్తున్నాను అన్నమాట. మొక్కలు ఎందుకంటే ఎండ తీవ్రతకు అవి చాలా వీక్గా ఉంటాయి. అలాంటప్పుడు మనము బలమైన ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల దానికి దీనికి తట్టుకోలేకపోయి మనకు మెడిసిన్ డోస్ ఎలా ఎక్కువైపోతే మనం ఎలాగో సొమ్మసిల్లిపోతాం, రియాక్షన్ ఏర్పడుతుందో అలాగ సేమ్ టు సేమ్ మొక్కకు జరిగి ఇంకా మొక్క అన్నది చనిపోవడం కానీ కలర్ చేంజ్ అయిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ మొక్కకు చూసారా ఆకులన్నీ చక్కగా తెంచేశాను. మీరే కావాలంటే చూడండి, మళ్ళీ 10 డేస్ తర్వాత వీడియో పెడతాను. అప్పుడు మొగ్గలు చక్కగా వచ్చేస్తాయి. అయితే ఎప్పుడు కూడాను ప్రూనింగ్ అండ్ కటింగ్ మల్లె చెట్టుకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సమ్మర్లో దీనికి ఎండ కూడా ఎక్కువగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, ఏమీ కాదు. వాటర్ కొంచెం ఒక రోజుకు ఒకసారి ఇచ్చినా చాలు. కాకపోతే మట్టిని అప్పుడప్పుడు మట్టిని ఉలకన చేస్తూ ఉండాలి. నైట్రోజన్ ఉండేది, ఎన్పికే ఉండే ఆర్గానిక్ కానివ్వండి ఎటువంటి ఫెర్టిలైజర్స్ మాత్రము ఇస్తూ ఉండండి. అలా ఇస్తే మనకు సమ్మర్లో పూలు మంచిగా వస్తాయి. అలాగే సమ్మర్ అయిపోయాక కూడా మనకు పూలు చక్కగా పూత ఉంటుందన్నమాట. మల్లె మొక్కకు మరియు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే దీనికి ఎప్పుడు కూడాను మనము విపరీతమైన ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వనవసరం లేదండి. 15 డేస్కి ఒకసారి మనము నైట్రోజన్ సంబంధిత ఏదైనా ఇచ్చామంటే చాలు. ఫెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫెస్ట్ వచ్చేటప్పుడు చక్కగా నీమ్ ఆయిల్ కానీ లేదంటే మన ఇంట్లో షాంపూ వాటర్ కానీ డిటర్జెంట్ వాటర్ కానీ ఎప్పుడు కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రం స్ప్రే చేస్తూ ఉండండి. స్ప్రేయింగ్ బాటిల్లో వేసుకొని చూసారా, ఆ గుర్తు ఆ పూలు చూసేసే నేను తీసుకున్నాను. అయితే మనకి ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడు కూడా మొక్క కొనేటప్పుడు మనకు పూలు ఎక్కువగా ఉన్నాయా అని చూడకూడదు. మొక్క హెల్దీగా రూట్స్ బయటకు వచ్చేసి చూసారా చిన్న మొగ్గ కూడా వచ్చింది. ఇంకా పూలు వస్తుంది ఇది గ్యారెంటీగా, దీన్ని కుండీలో నేను మార్పు చేసుకుంటే. కాబట్టి మొక్క హెల్దీగా ఉండడమే మనకు ముఖ్యం. కానీ పూలు చిన్నగా ఉంటే ఆ రూట్స్ కరెక్ట్గా లేకపోతే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ మొక్క అన్నది ఇంటికి వచ్చాక చనిపోయే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనం ప్రతి మొక్కను గులాబీ మొక్క కానీ ఏ మొక్క తీసుకున్నా మందారం కానీ రూట్స్ అన్నీ బయటకు వచ్చాయా లేదా, మొక్క హెల్దీగా ఉందా లేదని చూసుకోవాలి. మొక్కకు పువ్వులు ఎక్కువగా ఉన్నాయా లేదని ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం. ఆ పువ్వులు ఎక్కువ ఉన్నాయంటే చిన్న మొక్క అని తెచ్చేసుకుంటాం. కానీ రూట్స్ కరెక్ట్గా ఏర్పడలేదనుకోండి మొక్క పోతుంది. మరి ఇది ఈరోజు విషయం అన్నమాట. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను.